ఓం శ్రీ మాత్రే నమః ఛానల్లోకి స్వాగతమండి. తులారాశివారి యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయి? మహర్జాతకులు అంటే వీళ్ళే. కాని ఒక్కటే వీరి లోపల ఉన్నటువంటి లోపం. అయితే తులారాశివారి యొక్క లక్షణాలు, అలాగే వారి యొక్క జీవితం, అలాగే వారి లోపల ఉన్నటువంటి లోపం, ఈ పూర్తి అంశాలు అన్నింటి గురించి కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, ఈ యొక్క తులారాశి అనేది రాశి చక్రంలో 7వది. చిత్తా నక్షత్రంలోని 3-4 పాదాలు, స్వాతి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు మరియు విశాఖ నక్షత్రంలోని 1, 2, 3 పాదాలలో జన్మించిన వారు తులారాశికి చెందుతారు. ఈ తులారాశివారు తమ యొక్క అంతర్గత ఆలోచనలను ఎవరితో పంచుకోరనే చెప్పుకోవాలి. వీరి యొక్క మనస్తత్వాన్ని కనుక చూసినట్లయితే, ఎత్తులకు పై ఎత్తులు వేయటంలో చాలా తెలివితేటలు వీరికి ఉంటాయి. నేర్పరితనం అధికంగా ఉంటుంది. చాకచక్యంగా వ్యవహరిస్తారు, తెలివితేటలతో మాట్లాడతారు, అలాగే ఎత్తులకు పై ఎత్తులు వేస్తారు. మేధావులుగా అందరితో గుర్తింపును కూడా పొందుకుంటారు. తమ జీవితంలో వీరు ఎప్పుడూ కూడా అత్యున్నత స్థానాలను అధిరోహిస్తారనే చెప్పుకోవాలి. అలాగే వీరి యొక్క మంచి లక్షణం ఏమిటి అంటే గనక, జీవితాన్ని ఎప్పుడూ కూడా పోటీగా తీసుకుంటూ ఉంటారు. అంటే తమ జీవితంలో ఎదురైన అపజయాలను చూసి కృంగిపోకుండా అత్యంత ఉపాయంతో లక్ష్య సాధన దిశగా అడుగులు వేసి అనేక విజయాలను వీరు సొంతం చేసుకుంటూ ఉంటారు. రహస్యంగా, గుంభనంగా ఉంటారు. తమ యొక్క నిర్ణయాలను కావచ్చు, తమ యొక్క ఆలోచనలను కావచ్చు ఎవరితో పంచుకోవటం అనేది వీరికి అస్సలు నచ్చదనే చెప్పుకోవాలి. అలాగే వీరు మహర్జాతకులనే చెప్పుకోవాలి. ప్రజాకర్షణను కలిగి ఉంటారు, ప్రజాభిమానాన్ని కలిగి ఉంటారు. వీరి యొక్క విశాల భావాలు, వీరి సాంప్రదాయబద్ధమైన ఆలోచనల పట్ల అందరూ వీరికి ఆకర్షితులవుతూ ఉంటారు. ప్రజల అభిమానానికి సంబంధించిన విద్య విషయంలో, వృత్తి, ఉద్యోగం, వ్యాపారం విషయంలో ఎక్కువగా రాణించగలుగుతారు. ఇటువంటి అంశాల్లో వీరు రాణించడం ద్వారా అందరూ వీరిని మెచ్చుకుంటారు, అందరూ వీరికి ఆకర్షితులవుతూ ఉంటారు. అలాగే ఆర్థిక క్రమశిక్షణ పాటించడం కూడా వీరికి వెన్నతో పెట్టిన విద్య అనే చెప్పుకోవచ్చు. తులారాశివారు మంచి ఆర్థిక క్రమశిక్షణ కలిగి బాగా డబ్బులను కూడా పొదుపు చేసుకుంటారు. అంతేకాకుండా తల్లిదండ్రులు ఇచ్చిన స్థిరాస్తులను కూడా వీరు అభివృద్ధి చేయగలుగుతారు. అయితే ఈ తులారాశిలో జన్మించిన వారు చూడటానికి అధిక శాతం పొడవుగా ఉంటారు, తిన్నని ముక్కు ఉంటుంది, దృఢమైన శరీరాన్ని కలిగి ఉంటారు. అయితే వీరిలో ఒక చిన్న లోపం కూడా ఉంటుంది. ఈ యొక్క లోపం కారణంగా వీరి జీవితంలో కొన్ని సందర్భాల్లో సొంత వారిని దూరం చేసుకునే అవకాశాలు ఉంటాయి. అభిప్రాయ భేదాలు వస్తాయి. మీ యొక్క జీవిత భాగస్వామితో కూడా మీకు విభేదాలు తలెత్తే అవకాశాలు ఉంటాయి. అయితే వీరి లోపల ఉన్నటువంటి లోపం ఏమిటి అంటే కనుక, అలంకార ప్రియత్వాన్ని కలిగి ఉంటారు. ఈ విధంగా అలంకార ప్రియత్వాన్ని కలిగి ఉన్నప్పటికీ కూడా అందంపై ఎక్కువగా మక్కువను ప్రదర్శిస్తూ ఉంటారు. అలాగే వారి యొక్క జీవిత భాగస్వామికి నచ్చినా నచ్చకపోయినా వారు వారి అభిప్రాయాలకే విలువనిస్తూ ఉంటారు. అంటే తమ యొక్క జీవిత భాగస్వామికి ఇష్టం లేని పనులు కూడా కొన్ని సందర్భంలో చేస్తూ ఉంటారు. అలాగే డబ్బును కూడా ఎక్కువగా వెచ్చిస్తూ ఉంటారు. అంటే అందం కోసం ఎక్కువగా డబ్బును ఖర్చు పెడుతూ ఉంటారు. అలాగే అందానికి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటారు. అలాగే ఎప్పుడు కూడా అందంగా కనిపించడానికి అలాగే ఎక్కువగా ఖర్చు చేయటం, విలాసవంతమైన జీవితానికి కూడా అధిక ధనాన్ని ఖర్చు చేయటం, ఇది వీరి లోపల ఉన్నటువంటి ఒక పెద్ద లోపమనే చెప్పుకోవాలి. ముఖ్యంగా తులారాశికి చెందిన స్త్రీల విషయంలో వారి యొక్క జీవిత భాగస్వామి కూడా కొన్ని సందర్భాల్లో ఈ యొక్క ప్రవర్తన కారణంగా విసిగిపోయి నిరాశ చెందే అవకాశాలు ఉంటాయి. గంటల తరబడి అద్దం ముందు నిల్చొని తమ అందచందాలను చూసుకొని మురిసిపోతూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో ఇది వారికి అనుమానంగా కూడా కనిపిస్తూ ఉంటుంది. అంటే ఈ విధంగా ఎక్కువగా అందానికి ప్రాధాన్యతని ఇవ్వటం వల్ల, అందరినీ ఆకర్షించటం వల్ల తమ యొక్క జీవిత భాగస్వామితో విభేదాలు కూడా తలెత్తుతూ ఉంటాయి. ఈ యొక్క విషయాన్ని కనుక మీరు అదుపులో ఉంచుకున్నట్లయితే, అంటే ఈ విషయంలో మీరు ఎంతవరకు ఉండాలో అంతవరకు మాత్రమే ఉంటే మీ జీవితంలో ఇక దేనికి కొదువ ఉండదనే చెప్పుకోవాలి. అంటే మీరు అందానికి ఇంపార్టెన్స్ ఇవ్వటంలో ఎటువంటి తప్పు లేకపోయినప్పటికీ ఇది మీ జీవితంలో కొన్ని ఒడిదొడుకులకు, సమస్యలకి కారణమయ్యే పరిస్థితులు కూడా ఉంటాయి. కాబట్టి ఆలోచించి అడుగు ముందుకు వేయాల్సి ఉంటుంది. అయితే వీరి లోపల ఉన్న ఒక మంచి గుణం ఏమిటి అంటే కనుక, పరోపకార బుద్ధి. అంటే వీరు ఎవరికైనా సరే ప్రతిఫలం ఆశించకుండా సహాయం చేస్తూ ఉంటారు. ఈ విధంగా సహాయం చేయటం వల్ల అందరూ వీరిని ఇష్టపడుతూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో వీరిలో ఉన్నటువంటి ఈ గుణం కారణంగా వీరు కొన్ని సందర్భాల్లో మోసపోయే అవకాశాలు కూడా ఉంటాయి, చిక్కుల్లో పడే అవకాశం కూడా ఉంటుంది. ఒక్కొక్కసారి ఈ పరోపకార బుద్ధి వల్ల అవమానాలను కూడా మీరు ఎదుర్కోవలసి వస్తుంది. ఈ తులారాశి వారికి యవ్వన ప్రాయంలో చాలా అదృష్టం కలిసి వస్తుంది. జీవితంలో అనేక సుఖాలను వీరు అనుభవిస్తారు. తరతరాలకు ఆదర్శంగా నిలుస్తారు. బంధువర్గంతో విభేదాలు మాత్రం
దీర్ఘకాలం పాటు కొనసాగుతాయి. ఏ విషయంలో కూడా రాజీ లేకుండా శ్రమిస్తారు. అయితే ఈ తులారాశి వారికి మంచి మార్గదర్శకత్వ ప్రతిభ ఉంటుంది. అలాగే శని మహర్దశ వీరికి రాజయోగాన్ని ఇస్తుంది. ఆ దశలో కలిగిన సంతానానికి కూడా ఆ యోగం అనేది ఉంటుంది. జీవితంలో నిందలు, ఆరోపణలు వీరిని ఎంతగానో బాధిస్తాయి. వైరి వర్గం వారు సిద్ధాంతాలను, భేదాభిప్రాయాలను పక్కన పెట్టి వీరికి మూకుమ్మడిగా అందరూ కూడా వ్యతిరేకంగా మారుతారు. వైరి వర్గం వారు ఒకటి కానంత వరకు మాత్రం వీరికి ఇబ్బంది అనేది ఉండదు. అయితే కొన్ని సందర్భాల్లో ఉన్నత స్థానంలో ఉన్నవారి వల్ల కూడా వీరికి అన్యాయపు తీర్పులు అమలవుతూ ఉంటాయి. ముఖ్యంగా బాల్యంలో ఉన్నత స్థానాల్లో ఉన్నవారి వల్ల కుటుంబానికి అన్యాయం జరిగే పరిస్థితులు కూడా వస్తూ ఉంటాయి. అయితే న్యాయపరమైన విషయాలు మీ జీవితంలో ప్రాధాన్యతను సంతరించుకోకుండా మీరు జాగ్రత్త వహించాల్సి వస్తుంది. సాహసోపేతమైన నిర్ణయాలు వీరికి బాగా కలిసి వస్తాయి. వీరు వ్యక్తిగత సామర్థ్యాన్ని ఎప్పటికప్పుడు అభివృద్ధి చేసుకుంటూనే ఉంటారు. కానీ ఒక స్థాయికి వచ్చినా కానీ వీరి లోపల పాత పద్ధతులు మాత్రం పోవు. అలాగే ఆత్మీయులతో విభేదాలు కూడా అప్పుడప్పుడు తలెత్తుతూ ఉంటాయి. విదేశీయానం వీరికి చాలా లాభదాయకంగా ఉంటుంది. అంతేకాకుండా వీరి జీవితంలో అత్యున్నత స్థానాలను అధిరోహిస్తారు. అలాగే వీరి లోపల ఉన్నటువంటి మరొక లోపం ఏమిటి అంటే కనుక మనోచాంచల్యం. అంటే ఇప్పుడు మాట్లాడిన మాట గంట తర్వాత మార్చేస్తూ ఉంటారు. అంటే మాట మీద నిలబడే తత్వం అనేది వీరికి ఉండదు. ఈ విధంగా ఇటువంటి మనస్తత్వం కారణంగా వీరి యొక్క సొంత వారితో ఊరికే విభేదాలు కూడా వస్తూ ఉంటాయి. ఎంత సంపాదించినా కానీ దాన్ని ఖర్చు చేసేస్తూ ఉంటారు. కాబట్టి వీరు తమ సంపాదనను స్థిరాస్తిలోకి మార్చుకుంటే భవిష్యత్తులో ధనానికి లోటు అనేది ఉండదు. ఈ తులారాశి వారికి అనుకోని ఖర్చులు కూడా వస్తూ ఉంటాయి. కాబట్టి డబ్బులు వృధా చేయకుండా స్థిరాస్తిగా మార్చుకుంటే మంచిది. వీరికి దైవభక్తి, మంత్రోపాసన మొదలైన విషయాలపై అధికంగా ఆసక్తి అనేది ఉంటుంది. ఈ రాశివారు ఉన్నత స్థానాలను అధిరోహించాలంటే లక్ష్మీ పూజ చేయటం ఎంతో శ్రేష్టం. ప్రతి శుక్రవారం రోజు కుంకుమార్చన చేయించటం ఎంతో శుభకరం. ఈ తులారాశివారు శనివారం రోజు ఆంజనేయస్వామి దేవాలయంలో నెయ్యితో దీపాన్ని వెలిగించాలి. ఇలా చేయటం వల్ల వ్యాపార అభివృద్ధి కోరుకునే వారికి వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. అంతేకాకుండా ఈ రాశి వారికి లలితా సహస్రనామం చదవటం కూడా మంచి ఫలితాలను ఇస్తుంది. అన్ని విధాలుగా కాలం కలిసి వస్తుంది. శుక్రగ్రహ ప్రభావం వీరిపైన ఉండటం వల్ల శుక్రవారం అన్ని విధాలుగా కలిసి వస్తుంది. శుక్రవారం ఏ పని ప్రారంభించినా కానీ శుభ ఫలితాలు కలుగుతాయి. ఈ తులారాశి వారికి నీలం రంగు బాగా కలిసి వస్తుంది. అందువల్ల నీలపు రంగు కలిగిన చేతి రుమాలును జేబులో ఎల్లప్పుడూ ఉంచుకోటానికి ప్రయత్నం చేయండి. శుక్ర మైథ్యమి కాలంలో వీరు జాగ్రత్తగా ఉండాలి. ప్రజాబలం, సన్నిహిత వర్గం అండదండలో సంఘంలో మంచి పేరును వీరు కలిగి ఉంటారు. అలాగే దీపావళి రోజు చేసే లక్ష్మీ పూజ కూడా వీరికి మేలు చేస్తుంది. మేధస్సు, సాంకేతిక పరిజ్ఞానం, స్వీయ విద్య జీవితంలో వీరికి ఖచ్చితంగా అక్కరకు వస్తాయి. బాల్యంలో మిశ్రమ ఫలితాలు ఉన్నా కానీ స్వయం కృషితో ఉన్నత స్థితికి చేరుకుంటారు. అయితే ఈ చిత్తా నక్షత్ర జాతకులు త్రిముఖి రుద్రాక్షను, అలాగే స్వాతి నక్షత్ర జాతకులు అష్టముఖి రుద్రాక్షను, విశాఖ నక్షత్ర జాతకులు పంచముఖి రుద్రాక్షను ధరిస్తే జీవితంలో ఇంకా ఎన్నో శుభ ఫలితాలు మీరు పొందుకుంటారు. దాన ధర్మాలు చేయటం వల్ల కూడా మీకు పుణ్యకర్మ లభిస్తుంది. చూశారు కదండి, తులారాశివారు మహర్జాతకులు అని ఎందుకు అంటారు, అలాగే వారి లోపల ఉన్నటువంటి లోపాలు ఏంటి, వారి యొక్క జీవితం ఏ విధంగా సాగుతుంది, వారి యొక్క లక్షణాలు ఏంటి, ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.